ఇక తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఉనికి ప్రమాదంలో పడింది. రాజ్యాంగబద్ధమైన పదవుల కోసం వేలంపాటల ట్రెండ్ ఊహకందని రీతిలో జరుగుతున్నది. ఎన్నికల సంఘం నియమాలకు విరుద్ధంగా సర్పంచ్ పదవుల కోసం ఐపీఎల్ తరహాలో వేలంపాటలు జోరుగా జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం జరుగుతున్న వేలం వెరిలో పల్లెల వెలుగురేఖలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఏకగ్రీవాల మాటున విచ్చలవిడిగా సాగుతున్న ప్రలోభాలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. తెలంగాణలో పదవుల పందేరం పల్లెల్ని తాకింది. నోటుకు సీటు అన్న ట్రెండ్ ఇప్పుడు గ్రామాల అభివృద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. ఏకగ్రీవాల పేరుతో రాష్ట్రంలో సర్పంచ్ కుర్చీలను అమ్మకానికి పెట్టారు. గ్రామంలో ఓట్లను బహిరంగ వేలం వేస్తున్నారు. జనాభా ఎంతుంటే ఏకగ్రీవానికి అంత డిమాండ్. ఒక రకంగా సర్పంచ్ పదవులను ఆయా గ్రామాల పెద్దలు అంగట్లో పెట్టారు. డిమాండ్ బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో, అందులోనూ పార్లమెంట్ ఏకగ్రీవాలు అనేది రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదం. ఏకగ్రీవ సంస్కృతి అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదే. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం. ఏకగ్రీవాలనేది ఓటుకు నోటు లాంటిదే. గ్రామంలో ఎన్ని ఓట్లున్నాయి, ప్రతి ఓటుకు ఇంత అని లెక్కగట్టి వేలం వేయడమే అవుతుంది. పాలకులను ఎన్నుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు. అందుకు ఓటు అనేది ఒక సాధనం. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఆయుధం ఓటు. ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మహమాటంగా బ్యాలెట్ ద్వారా వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ నేడు ఆ హక్కును ఏకగ్రీవాలతో గ్రామంలో బడాబాబులు కొనుగోలు చేస్తున్నారు. ఏకగ్రీవాల మాటున రాజకీయ, ఆర్థిక అంగబలంతో పాటు బెదిరింపులున్నాయి. ఏకగ్రీవ ఎన్నికలు గ్రామాల్లో మళ్లీ ఆధిపత్యానికి బీజం వేస్తాయి. అసలు ఏకగ్రీవ సంస్కృతి ఒక ఫ్యూడల్ సంస్కృతి. గ్రామాల్లో కుల విభజనకు కారణమయ్యే సంస్కృతి. ఏకగ్రీవం అంటే ప్రజల అభిప్రాయాల్ని గౌరవించకపోవడమే. ఓటు హక్కుతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా అడ్డుకొని కుల, సామాజిక బంధాలతో నిర్బంధం చేయడమే. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ గ్రామాల్లో కుల వ్యవస్థ కొనసాగుతున్నది. భూస్వామ్య విధానాలు రూపం మార్చుకున్నాయి. అసమానత, అణచివేతలు సమాజంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని రూపమాపాలన్న లక్ష్యంతోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రజలకు ఓటు హక్కును రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మళ్లీ ఆధిపత్య కులాలు ఏకగ్రీవాల పేరుతో గ్రామాల్ని శాసించాలని చూస్తున్నాయి. ఏకగ్రీవాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పాలకులు ప్రచారం చేస్తున్నా దాని వెనుక వారి రాజకీయ ఆధిపత్య ఎజెండా దాగుంది. ఏకగ్రీవాల పేరుతో ప్రజల ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నాలే కాదు, ఇంకా వెనుకబడిన వర్గాలకు రాజకీయ అభివృద్ధి ఫలాలు అందకుండా చేయడమే అవుతుంది. ఏకగ్రీవ సంస్కృతి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇలాంటి సంస్కృతి ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది. ప్రజలు క్రమంగా హక్కులు కోల్పోతారు. నిజంగా గ్రామాలకు మంచి చేయాలని కోరుకునే వారికి నాయకుడిగా గుర్తింపు పొందేందుకు ఈ ఏకగ్రీవాలు ఎందుకు? లక్షలు, కోట్లు పెట్టి గ్రామాన్ని గంపగుత్తగా కొనుగోలు చేసిన వ్యక్తి గ్రామం కోసం ఏం పని చేస్తారు? కోట్లు పెట్టి సర్పంచ్ సీటు కొనుక్కున్న వ్యక్తి రేపు ప్రజల బాగోగులు ఎలా చూస్తారు? డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్న వ్యక్తికి డబ్బు సంపాదనపై కాకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది? ప్రజలందరూ ఆలోచించాల్సిన ప్రశ్నలివి. కాంగ్రెస్ పార్టీ విలేజ్లో ఫైనాన్షియల్ కార్పొరేట్ పాలిటిక్స్ డబ్బుల ద్వారా, వేలం ద్వారా, అంటే డబ్బులు ఆశ చూపి వేలం ద్వారా గ్రామ రాజకీయాల్లో బీజం వేస్తుంది. అలా అంటే రేపు క్షేత్రస్థాయిలో కూడా ఇదే పరిస్థితిని ప్రోత్సహించాలి, ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచనతోటే ముందుకు పోతూ ఉన్నది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం మొత్తం అపహాస్యం అయిపోతుంది. అసలు మనకు రాజ్యాంగానికి విలువ లేకుండా అయిపోతుంది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే. అంటే మనకు ఉన్నటువంటి ఓటు హక్కు ఏంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, దాని యొక్క విలువ ఏంది, అవన్నీ వీళ్ళు తుంగలోకి దొక్కేసి ఈరోజు ఎటు పోయి మేము గెలవాలంతే. ఈరోజు వీళ్ళని ఈ నాయకులు ఏం చేశారంటే ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలను గాలికి వదిలేసిరు. పరిపాలనను పక్కదారి పట్టించారు. రాష్ట్రాన్ని మొత్తం తిరోగమనం వైపు తీసుకుపోయి ఈరోజు గ్రామాలలో కూడా ఈ వేలం వేస్తే రేపు పొద్దున ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితే గ్రామాలలో కూడా
తిరిగి ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి సర్పంచ్ పదవి కొన్నోళ్ళు రేపు ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనతోటే ముందుకు పోతారు, కానీ వాళ్ళు వాళ్ళు ఏదో పని చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. రేపు పొద్దున నీ దగ్గరకు ఒక సమస్య మీద ఎవరైనా వస్తే నేను నీకు పలానా చేసినా నీకు పని ఎందుకు చేయాలని చెప్పి రేపు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. గ్రామ పంచాయతీల ఏకగ్రీవాలు యువతను రాజకీయాల్లోకి రాకుండా చేస్తాయి. చాలనే కలలుగనే యువతకు లక్షలు పెట్టి పదవుల్ని కొనే శక్తి ఎక్కడిది? యువత రాజకీయాల్లోకి రావడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలే తొలి అడుగు. కానీ యువతరాన్ని రాజకీయాల్లోకి రాకుండా తొలి అడుగులోనే ఏకగ్రీవాలు సమాధి చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఏకగ్రీవాలతో గ్రామాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ప్రజలు సర్పంచ్ పదవికి దూరమవుతారు. ఈ యూనానిమస్ కల్చర్ మూలంగా ప్రజలు కులాలుగా విడిపోతారు. ఒకవైపు ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ఎన్నికల కోసం పలు దేశాల్లో యువత పోరాటాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్నాయి. ఏకంగా సీఎం, పీఎం, రాష్ట్రపతి వంటి పదవులకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ దేశంలో వినిపిస్తున్నది. ఇటువంటి తరుణంలో చిత్రంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టడం ప్రమాదకరం.